అందరికీ నమస్కారం అండి. నేను మీ హేమసుందర్. ఇప్పుడు మహాకుంభమేళా జరుగుతుంది. చాలామందికి ఏంటంటే అసలు కుంభమేళా అంటే ఏంటి, పూర్ణ కుంభమేళా అంటే ఏంటి, అర్ధ కుంభమేళా అంటే ఏంటి, మహాకుంభమేళా అంటే ఏంటి అనే ఒక కన్ఫ్యూజన్ వాతావరణం అయితే ఉంది. అంటే తరచూ ఇవి మనం వస్తూనే ఉంటాయి, కానీ ఈ మహాకుంభమేళాకి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటో నేను ఇప్పుడు మీకు చెప్తాను. అంటే కుంభమేళా అంటే సాధారణంగా కుంభరాశికి సంబంధించిన నుంచే వచ్చేదాన్నే కుంభమేళా అంటూ ఉంటారు. అంటే కుంభరాశికి ఒక ప్రత్యేకత ఉంది. గురువు కుంభరాశిలో ఉన్నప్పుడు కుంభమేళా జరుగుతుంది. ఆ తర్వాత 4 ఏళ్ళకి ఒకసారి, 6 ఏళ్ళకి ఒకసారి. అంటే ఇప్పుడు మహాకుంభమేళాలో ఉన్నప్పుడు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన సంగతి తెలిసిందే మనకి. అదే మకర సంక్రమణంగా చెప్తూ ఉంటాం. 13వ తారీఖు నుంచి మొదలైంది ఈ మహాకుంభమేళా. ఇది 45 రోజుల పాటు జరుగుతుంది. అంటే రవికి గురువుకి సంబంధించిన కాంబినేషన్లో వచ్చేది మహాకుంభమేళా. అంటే రవి మకర రాశిలో ప్రవేశము ప్లస్ గురువు వృషభ రాశిలో ఉన్నప్పుడు జరిగేది మహాకుంభమేళాగా చెప్పొచ్చు. అంటే 12 ఏళ్ళకు ఒకసారి కూడా మనకి పూర్ణ కుంభమేళా జరుగుతుంది. అంటే పూర్ణ కుంభమేళాకి మహాకుంభమేళాకి తేడా ఉంది. అంటే గురువు ఒక రాశిని చుట్టూ రావడానికి, అంటే రాశి చక్రాన్ని చుట్టూ, మేషం నుంచి మీనం వరకు ఉన్న రాశి చక్రాన్ని చుట్టూ రావడానికి, మీనం వరకు ఉన్న 12 రాశులను చుట్టూ రావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి 12 ఏళ్ళకి ఒకసారి కూడా ఈ పూర్ణ కుంభమేళా చేస్తూ ఉంటారు. గురువు ఒక రాశిలో సంవత్సరం పాటు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ గురువు ఉండే మన మేషంలో ఉన్నప్పుడు ఒక నదికి, అంటే మనం సాధారణంగా ఏంటంటే పుష్కరాలు కూడా వస్తూ ఉంటాయి. మేషంలో ఉన్నప్పుడు ఒక నదికి వస్తాయి, వృషభంలో ఉన్నప్పుడు ఒక నదికి వస్తాయి. అది ఒక అంశం. పుష్కరాలతో ముడిపడి ఉన్నది. అంటే ఇక్కడ కుంభమేళా అని ఎందుకు చెబుతున్నామంటే, అసలు నారాయణుడు అంటాం. నారము అంటే నీరు. మన బాడీలో కూడా చాలా వరకు నీరే ఉంది. అంటే నీటి నుంచి వచ్చిన వాడే నారాయణుడు. అంటే ఈ జీవుడికి దేవుడికి ఉన్న సంబంధాన్నే మన నారాయణుడిగా మనం చెప్పాల్సి ఉంటుంది. అంటే నరుడికి నారాయణుడికి ఉండే సంబంధమే చెప్పాలంటే, ఒక విధంగా చెప్పాలంటే. ఇంకా మీకు డీప్గా చెప్పాలంటే ఏంటంటే, మన పురాణాలకు వెళ్ళాలి. క్షీరసాగర మథనం గురించి మీరు వినే ఉంటారు. కాబట్టి అంటే దేవతలు రాక్షసులకి మధ్యలో మరి ఆ క్షీరసాగర మథనం జరగటం, అక్కడ అమృతం పుట్టడం, అంటే చాలా రకాలు పుట్టినాయి కానీ అమృతం పుట్టడం, ఆ అమృతం కోసము వీళ్ళకి 12 సంవత్సరాల పాటు యుద్ధం జరగటం. అంటే దేవతల కాలమానం వేరు, మానవుల కాలమానం వేరు. కాబట్టి వాళ్ళు మనకి 12 రోజులు, వాళ్ళు 12 సంవత్సరాల పాటు యుద్ధం చేస్తే మనకి 12 రోజులతో సమానం. కాబట్టి అక్కడ అమృతపు బిందువులు ఏమైందంటే వీళ్ళ తగాదా జరిగిన విషయం తెలిసిందే, యుద్ధం జరిగిన విషయం తెలిసిందే, దేవతలకి రాక్షసులకి కలిపి. అయితే ఇక్కడ అంటే రత్నాలు పుట్టినవి, అప్సరసలు, జంతువులు, విషయం, అమృతం ఇలాంటివన్నీ మనకి క్షీరసాగర మథనంలో పుట్టినాయి అని చెప్తారు. ఆ అమృతం కోసమే, అంటే అమృతత్వం కోసమే యుద్ధం జరిగింది. దేవతలకి రాక్షసులకి జరిగిన గొడవ ఎక్కడంటే అమృతత్వం కోసమే, అమృతం కోసం జరిగింది. అంటే మృతం లేకుండా, మరణం లేకుండా ఉండటం అనేది మనకు కావాలి. కాబట్టి వాళ్ళకి ఇలా మన పురాణాల కథలు ఇవి చెప్పాలంటే. అంటే ఈ వివాదం తలెత్తి అది యుద్ధంగా దారితీయటము, ఆ అమృతపు చుక్కలు భూమి మీద పడినాయి. ఆ భూమి మీద పడటంతో ఎక్కడ పడినాయి అనేది ఆ నదుల్లో పడినాయి అని చెప్తూ ఉంటారు. అందుకనే నదులో జలాలని పవిత్ర జలాలుగా భావిస్తూ ఉంటారు. ఇప్పుడు మహాకుంభమేళా ప్రధానంగా 4 నగరాల్లో చేస్తూ ఉంటారు. అదేంటంటే ప్రయాగ, త్రివేణి సంగమం, ఉజ్జయిని, నాసిక్, తర్వాత హరిద్వారు. ఇలా ఈ 4 ప్రదేశాల్లో ఉన్న నదుల్లో అక్కడ గోదావరి నది కానీ, గంగా నది కానీ, యమున, సరస్వతి, త్రివేణి సంగమంలో కానీ ఇక్కడ వీళ్ళు స్నానపానాలు చేస్తే మనం కూడా అమృతత్వం సిద్ధిస్తుంది, మోక్షం లభిస్తుందనే నమ్మకంతో చేస్తూ ఉంటారు. ప్రధానంగా ఇదేంటంటే దీన్ని ఆదిశంకరాచార్యుల వారే ప్రవేశపెట్టారని చెప్తూ ఉంటారు. అంటే 850 సంవత్సరాల క్రితం ఆదిశంకరాచార్యుల వారి నుంచి, అప్పటి నుంచి కంటిన్యూగా ఈ కుంభమేళాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. అంతకుముందు మరి కూడా ఉండే ఉండొచ్చు బహుశా. అంటే పురాణాల ప్రకారం చూసుకుంటే కుంభమేళా అనేది పురాణాల్లో కూడా ఉంది. కాబట్టి అప్పటి నుంచి కూడా జరుగుతూ ఉండొచ్చు. దానికి కొనసాగింపుగా ఆదిశంకరాచార్యుల వారు చేసి ఉండొచ్చు బహుశా. ఇప్పుడు అమృతం కోసం పోరాడారని చెప్పాం. కాబట్టి ఈ అమృతాన్ని ఏంటంటే చంద్రుడు వాళ్ళకి రాక్షసుల పరం కాకుండా ఈ అమృతాన్ని కాపాడాడని చెప్తూ ఉంటారు. అంటే గురువు ఏంటి కలసం దాచాడని చెప్తూ ఉంటారు. అంటే చంద్రుడు, గురువు, రవి ఈ 3 గ్రహాలకి కుంభమేళాకి సంబంధం ఉంది. అయితే సూర్యుడు ఏంటంటే కలశం పగిలిపోకుండా సూర్యుడు కాపాడాడని చెప్తారు. చంద్రుడేమో అమృతం ప్రవహించకుండా కాపాడాడని చెప్తారు. అలాగే గురువేమో కలశాన్ని దాచాడని చెప్తారు. కలశం పగిలిపోకుండా కాపాడాడని సూర్యుడిని చెప్తూ ఉంటారు. కలశం అంటే కుంభం అనుకోవాలి ఇక్కడ. అంటే నీరైనా సరే కుండల కలశంలో ఉండాలి. కాబట్టి మనకి ఆ కలశానికి ఉన్న ఇంపార్టెన్స్ అది. అంటే నవగ్రహాలకి కూడా ఒక 3 గ్రహాలే కాదు, నవగ్రహాలకి కూడా ఈ కలశంతో సంబంధం ఉంది. ఎందుకంటే శని భగవానుడు ఏం చేశాడంటే ఇంద్రుడి కోపం నుంచి
ఈ కలశాన్ని రక్షించడం చెప్తారు. అది ఎందుకంటే ఇంద్రుడికి కోపం వచ్చి ఆ కోపాన్ని నుంచి ఈ కలశాన్ని శనిదేవుడు కాపాడాడు అని చెప్తూ ఉంటారు. అందుకే ఈ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలోనూ కుంభమేళా కుంభమేళా అనేది వస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు శని గ్రహం ఎక్కడుంది? కుంభరాశిలో ఉంది. గురువు వృషభ రాశిలో ఉన్నాడు. ఇప్పుడు రవి మకర రాశిలో ఉన్నాడు. ఇలా ఈ కాంబినేషన్లు పెట్టుకుని ఒక మండలం పాటు ఈ పుష్కర స్నానాలు చేస్తూ ఉంటారు. ఈ పుష్కర స్నానాల్లో కూడా ఏ రోజు చేస్తే ఇంకా ఎక్కువ పవిత్రత ఉంటుంది అనేది కూడా మనం చూద్దాం. ఈ గ్రహాల కలయికలతోనే ఈ అమృతాన్ని రక్షించడం వల్ల శ్రీ విష్ణుమూర్తి ఏం చేశాడంటే దేవతలందరికీ ఈ అమృతాన్ని పంచాడని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మహాకుంభమేళ టైంలో చేసే స్నానాన్ని రాజస్నానంగా పరిగణిస్తారు. ఎందుకంటే మనకున్న రోగాలు కానీ పోవటం కానీ, లేకపోతే మన జీవితంలో మోక్షం మళ్ళీ జన్మ లేకుండా మోక్షం కలుగుతుందని నమ్మకం కానీ ఈ కుంభమేళ రూపంలో నమ్ముతూ ఉంటారు అందరూ. ఇంకొకటి ఏంటంటే సకల దేవతల అనుగ్రహం కూడా ఈ కుంభమేళ వల్ల లభిస్తుందనే నమ్మకం కూడా మన హిందూ సంప్రదాయం ప్రకారం అందరూ నమ్ముతూ ఉంటారు. మన పురాణాల్లో కూడా ఇది పేర్కొన్నారు కాబట్టి అందరూ ఇది పవిత్ర స్నానాలుగా వీటిని భావిస్తూ ఉంటారు. ఇప్పుడు 12 సంవత్సరాలకి ప్రతి సంవత్సరం గురువు రాశి మారినప్పుడు పుష్కరాలు వస్తూ ఉంటాయి. అలాగే 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళాలు జరుగుతూ ఉంటాయి. అంటే అర్ధ కుంభమేళ అంటారు. 6 ఏళ్ళకు ఒకసారి అర్ధ కుంభమేళ నిర్వహిస్తారు. 12 సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభమేళ నిర్వహిస్తారు. కానీ ఇప్పుడు జరిగేది ఏంటంటే 144 సంవత్సరాలకు ఒకసారి, అంటే 12x12. అంటే దేవతల కాలమును మానవ కాలమానం ఈక్వల్ కాదు కాబట్టి వాళ్ళకి 12 సంవత్సరాలు మనకి సంవత్సరంతో సమానం కాబట్టి వాళ్ళకి అంటే వాళ్ళకన్నా 360 రెట్లు మనది ఎక్కువ. దేవతల సంవత్సరం మనకు ఒక రోజుతో సమానం కాబట్టి వాళ్ళు 12 సంవత్సరాలు యుద్ధం చేశారు కాబట్టి అట్లా చేశారు అంటారు. కాబట్టి 12x12 వేసుకుంటే 144 అవుతుంది. అంటే మనం పుట్టకముందే ఈ మహాకుంభమేళ జరిగి ఉందని అర్థం. ఎందుకంటే ఇప్పుడు నాకు 60 సంవత్సరాల వయసు. అంటే నేను కూడా మహాకుంభమేళ చూడలేదు. చాలా రేరుగా వచ్చేది ఇది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈ కుంభమేళాలో అఘోరాలు ఉంటారు, నాగా సాధువులు ఉంటారు. ఈ నాగా సాధువులు ప్రత్యేకత ఏంటి, అఘోరాల ప్రత్యేకత ఏంటి మనం మరొక వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు కుంభమేళాన్ని ప్రధానంగా 4 రకాలుగా చెప్తూ ఉంటారు. 3 ఏళ్లకు ఒకసారి కుంభమేళ జరుగుతూ ఉంటుంది. 6 ఏళ్లకు ఒకసారి కుంభమేళ చేస్తూ ఉంటారు. 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ చేస్తూ ఉంటారు. 144 ఒకసారి కుంభమేళ చేస్తూ ఉంటారు. దీన్నే మనం మహాకుంభమేళ, పూర్ణ కుంభమేళ, అర్ధ కుంభమేళ, అలాగే కుంభమేళ, ఇలా 4 రకాలుగా మనం ఈ కుంభమేళాన్ని చూడొచ్చు. ఇప్పుడు ఈ మహాకుంభమేళాలో కూడా కొన్ని రోజులకి చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఆ కొన్ని రోజుల్లో చేసే స్నానానికి వేరే రోజుల్లో చేసే స్నానానికి కూడా తేడా ఉందని చెప్తారు. అదేంటంటే ముఖ్యంగా మన జనవరి 13 తారీఖు జరిగిన మకర సంక్రమణం ఆ టైంలో చేసే కుంభమేళ, ఆ టైంలో కూడా చాలా ఎక్కువ మంది భక్తులు వచ్చి రాజస్నానాలు చేశారు. అలాగే అంటే జనవరి 14వ తారీఖుని సంక్రాంతి రోజుని చేశారు. 13వ తారీఖు నైట్ మనకి జరిగింది కాబట్టి సంక్రమణం జరిగింది కాబట్టి 14వ తారీఖు పవిత్ర స్నానాలు చేశారు. అంటే జనవరి 13, 14 తారీఖులు అది వెళ్ళిపోయింది కాబట్టి అది వదిలేయండి. జనవరి 29వ తారీఖున మౌని అమావాస్య ఉంది. ఈ మౌని అమావాస్య రోజున చేసే స్నానాలు చాలా మంచిది. ఆ రోజును చాలామంది ఉపయోగించుకోవచ్చు. కాకపోతే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది, కోట్లాది మంది వస్తూ ఉంటారు కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకుని మనం ఈ పవిత్ర స్నానాలు చేయడం అనేది మంచిది. అలాగే ఫిబ్రవరి 3వ తారీఖున వసంత పంచమి ఉంది. ఆ రోజు కూడా మనం చేసుకోవచ్చు. అలాగే ఫిబ్రవరి 4వ తారీఖున అచ్చల నవమి అనే ఉంది. అచ్చల నవమి రోజు కూడా మనం స్నానాలు చేసుకోవచ్చు. అలాగే ఫిబ్రవరి 12వ తారీఖున మాఘ పౌర్ణమి, మరి ఆ రోజు కూడా పవిత్ర స్నానాలు చేయొచ్చు. ఇక మహాశివరాత్రి ఫిబ్రవరి 26వ తారీఖుని మహాశివరాత్రి, మరి 25 కానీ 26 కానీ ఇవి చాలా మంచి రోజులు. అమావాస్య రోజుని మహాశివరాత్రి రోజు మహాశివరాత్రిది. ఆ మహాశివరాత్రి కూడా ఒక మంచి అద్భుతమైన రోజుగా చెప్పొచ్చు. కాబట్టి కాకపోతే ఏంటంటే ఇలాంటి పవిత్రమైన తేదీల్లో భక్తుల సంఖ్య రష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం దాన్ని చూసుకుని స్నానాలు చేయడం అనేది ఆధ్యాత్మిక శక్తి మనకి ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా హిమాలయ యోగులు కానీ వీళ్ళు సూక్ష్మ రూపాల్లో అక్కడికి వచ్చి స్నానాలు చేస్తూ ఉంటారంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే నాగా సాధువుల రూపంలో కూడా పిల్లల రూపంలోనూ నాగా సాధువులుగా ఉండి చిన్నపిల్లల రూపంలో కూడా వస్తారని చెప్తూ ఉంటారు. ఎందుకంటే మహావతార్ బాబాజీకి సంబంధించిన మన పరమహంస యోగానంద రాసిన ఒక యోగాత్మక కథలో కూడా మనకి ఈ ప్రస్తావన అయితే ఉంది. ఎందుకంటే మహావతార్ బాబాజీ కూడా ప్రతిసారి ఇట్లా వచ్చి చేస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. కాబట్టి ఒక మహావతార్ బాబాజీనే కాదు, చాలామంది యోగులు, మనకి దేవతలు, వీళ్ళందరూ కూడా ఈ పవిత్ర స్నానాలు చేస్తూ ఉంటారు. మనుషులే కాదు, దేవతలు కూడా వచ్చి ఈ పవిత్ర స్నానాలు చేస్తూ ఉంటారు. కాబట్టి మహాకుంభమేళకు సంబంధించిన ఈ వీడియో చేశాను నేను.
నమస్కారం.